మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవునితో మాట్లాడారా? ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయనే మన్నాను బుధిస్తూ ఉన్నాం. ఆయన ఆహారము తింటూ ఉండగా బలం వస్తుంది. అంటే దేవుడు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన కాదు, నా యొక్క నోటి మాట వలన బ్రతుకును అన్నాడు. అందుకని ప్రతిరోజు ఆయన నోటి మాటను మనం వింటూ ఉన్నాము కనుక మనలో జీవాహారము, జీవము చాలా చాలా సమృద్ధిగా వస్తూ ఉన్నది కనుక చాలా పుష్టిగా ఉన్నారని, బలముగా ఉన్నారని, సంతోషముగా ఉన్నారని, సమాధానముగా ఉన్నారని, దీవెనకరముగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా లోటు అనేది లేకుండా చాలా చక్కగా ఆహ్లాదకరముగా, ఆ అరణ్యములో కూడా వారు భోజనము లేకుండా పస్తులు ఉండలేదు. కానీ మన్నాను కురిపించాడు, పూరెలను కురిపించాడు, చాలా చక్కటి భోజనము వారికి ఆహారం ఇచ్చి తర్వాత నీళ్ళని ఇచ్చి చాలా చక్కగా పోషించిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడనైన వాగ్దానము యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట క్షామ కాలములో కూడా, అంటే ఏమీ దొరకని పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను అంటున్నాడు. ఎలా ఉంటామట మనం అంటే, నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె. అంటే ఈ ఎండాకాలంలో కూడా ఏదైనా పొలము దగ్గరికి, ఏదైనా మంచి చెట్లు చాలా విస్తారముగా ఉన్న తోట దగ్గరికి వెళ్తే వారు పెంచేవారు చక్కగా దానికి కావలసిన నీరును పెడతారు. ఈ ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా ఆ ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ మనం కూర్చున్నా నిలుచున్నా కూడా చాలా చల్లటి వాతావరణం, చల్లటి గాలి, ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు ఒక గంట సేపు అక్కడ ఉంటే మన జీవితంలో చాలా, మన శరీరంలో చాలా ఆహ్లాదకరముగా ప్రశాంతముగా అనిపించినట్లుగా ఉంటుంది. దేవుని బిడ్డ, ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితంలో ఎక్కడెక్కడ నువ్వు నలిగిపోతున్నావో, ఇబ్బంది పడుతున్నావో, వేదన పడుతున్నావో, నీ శరీరంలో కానీ నీ కుటుంబంలో కానీ నీ వ్యవస్థలో ఎక్కడ నువ్వు బాధ అనుభవిస్తున్నావో, క్షామం అంటే లేమి అనుభవిస్తున్నావో, అక్కడెల్లా కూడా నిన్ను నేను తృప్తిపరిచి నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు ఉబుకుచుండు. ఉబ్బుకే నీరు అంటే ఉబ్బుకుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఎంత తీసినా కూడా అందులో నుంచి నీరు వస్తూనే ఉంటాయి. బావిలో కానీ లేకపోతే సముద్ర ప్రాంతంలో కానీ తోడుతూ ఉంటే నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఆ విధముగా నేను ఫ్లో చేస్తాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతున్నాడు. కనుక ప్రభు మాటలు వింటున్న నీ జీవితంలో ధైర్యముగా ఉండండి, ప్రభును స్తుతిస్తూ ఉండండి, ఆరాధిస్తూ ఉండండి, ఘనపరుస్తూ ఉండండి. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత మంచి ఆశీర్వాదములు మనకిస్తున్నాడు, ఎలా మనల్ని పోషించాలనుకుంటున్నాడు, ఎలా మనల్ని దీవించాలనుకుంటున్నాడు అనే విషయము వాక్యంలోనే ధ్యానిస్తూ ఉండండి. వాగ్దానమును మరలా చదువుకుంటూ ఉండండి. దేవుని ప్రేమ ఎంత ఎత్తుగా ఉన్నది, ఎంత లోతుగా ఉన్నది, ఎంత వెడల్పుగా ఉన్నది. నా కుటుంబంలో, నా జీవితంలో ఆయన ప్రేమను మనము కొలత పెట్టి ఇంతే అని చెప్పడానికి లేదండి. అంత ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాడు. నీ బాధలో నుంచి, నీ దుఃఖములో నుంచి, నీ రోగములో నుంచి, నీకున్న సమస్త ఇరుకు సమస్యలో నుంచి నిన్ను విడిపించాలి అనుకుంటున్నాడు. కనుక విడుదల పొందే సమయము, ఆశీర్వాదము పొందే సమయము. కనుక దేవుని వైపే చూడండి, మరలా వాక్యాన్ని చదువుకోండి, వాగ్దానమును పట్టుకొని ప్రార్థించండి, ఇతరులకు షేర్ చేయండి. వాగ్దానం షేర్ చేస్తూ మంచి కామెంట్ పెట్టండి. దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు మాకు కూడా తెలియజేయండి. మాతో మీరు, మీతో మేము కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన మధ్యలో గొప్ప కార్యము ప్రభు చేయనై ఉన్నాడు. కనుక ధైర్యముగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా.
నీ ప్రియ బిడ్డలు ప్రభువా ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో అద్భుతము జరుగునుగాక. ఎక్కడెక్కడ ఆశీర్వాదము లేదో ఆశీర్వాదము, దీవెన, మేలులన్నీ కూడా వారి జీవితంలో సమృద్ధిగా అనుభవించే కృపలోనికి నడిపించబడునుగాక. మహిమ మీకు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఒక్కొక్కరి జీవితం, ఒక్కొక్కరి కుటుంబం, ఒక్కొక్కరి వ్యవస్థ అయ్యా మహిమ పొందినట్లుగా సహాయం చేయండి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా దీవించమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు అయ్యా ఎటువంటి భయము లేకుండా, అనారోగ్యము లేకుండా మంచి ఆరోగ్యముతో, బలముతో, నీ జ్ఞానముతో, అభిషేకముతో నింపండి. రాస్తున్న ఎగ్జామ్ అన్నిటిలో అయ్యా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. కృప నీ బిడ్డల మీద విస్తరింపజేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి శుభము, దీవెన, ఆశీర్వాదం పలుకుతున్నాం అయ్యా. పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి అయ్యా శుభము, దీవెన, ఆశీర్వాదం పలుకుతున్నాం. నీ బిడ్డల మీద నిత్య ఆనందం ఉండునుగాక, సమాధానం ఉండునుగాక. తండ్రి వాగ్దానం వారి జీవితంలో అయ్యా ఈ సంవత్సరము ఫలించునుగాక, మహాభివృద్ధి పొందుదురుగాక. అన్ని విషయంలో ప్రభువా ఈ సంవత్సరం అంతా వర్ధిల్లత కృపలోనికి నడిపించమని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.